జై స్వరాజ్ టీవీ యాజమాన్యానికి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షుడు మురళీ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, అదే రకంగా విద్యార్థి సేన అధ్యక్షుడైనటువంటి అశోక్ నాయక్, మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి చాలా ఘనంగా, చాలా బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఇవాళ హనుమకొండ నడిబొడ్డున జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। మేము అడుగుతా ఉన్నాం సేవాలాల సేన పక్షంగా, ఇప్పటి వరకు బిఆర్ అంబేద్కర్ గారు వారిచ్చినటువంటి అవకాశాలు, వారిచ్చినటువంటి రాసిన రాతను చదువుకొని ఇవాళ మేధావులుగా తయారైనటువంటి మేధావులారా, మేము కోరుతా ఉన్నాం, మీకు తప్పకుండా మనం ఇప్పుడు దాకా పాలించబడ్డాం, ఇప్పుడు పాలించుదామా, ఇప్పుడు ఇంకా పాలించుకుంటేనే వాళ్ళ పాలనలో ఇట్లనే ఉందామా, మనం తేల్చుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది మనకు। మిత్రులారా, నేను కోరుతా ఉన్నా, మేమంటున్నాం మనం విడివిడిగా ఉండవచ్చు, ఎవరికి వారుగా ఉండవచ్చు, కానీ మనం ఏకం కావాల్సిన అవసరం వచ్చింది। మేధావులందరూ ఒక వేదిక పంచుకోవాల్సిన అవసరం వచ్చింది। అణగారిన జాతులు, పీడిత ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మరి మనమందరం ఏకమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీమైనటువంటి మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు వాళ్లకు పబ్బం గడుపుదాం? మరి అగ్ర కులస్తుల రాజ్యాధికారంలో మనం ఉందామా? మరి మనమే అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష ప్రకారం అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం పరుచుకొని మరి మనమే రాజ్యాధికారం నిర్మించుకుందామా? ఇది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం, ఈ అవకాశం మనకి వచ్చింది। తప్పకుండా 2025వ సంవత్సరం ఇవాళ నడుస్తూ ఉంది। మరి ఈ విజయోత్సవ సందర్భంగా 134వ జయంతి తర్వాత రాబోయే రోజుల్లో 2040 2040 విజన్ పెట్టుకొని మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మిత్రులందరూ మరి అన్ని కుల సంఘాలు ఏకమై ఇండివిజువాలిటీ అండ్ అలయన్స్ అనే పద్ధతిలో మన వేదికను పంచుకొని మన రాజ్యాధికారానికి పోవటానికి ఈ అణగారుల జాతులన్నీ ఒకటే వేదిక మీదకి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ 134 అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నేను మీకు అందరికీ కోరుతా ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। విద్యార్థి మిత్రులారా, కుల సంఘాల నాయకులారా, పార్టీలో వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి మేధావులందరికీ నేను కోరుతా ఉన్నా, అయ్యా మనం ఇంకా ఎన్ని రోజులు అగ్ర కులస్తుల చేతుల్లో పాలించబడతాం? మనం పాలించుకుందాం, మనమే పాలన చేద్దాం। 17% ఉన్నటువంటి అగ్ర కులస్తులు, 97% ఉన్నటువంటి 93% ఉన్నటువంటి అణగారిన జాతులను ఇంకా ఎన్ని సంవత్సరాలు మనల్ని పాలిస్తారో మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది। ఇప్పటికీ మిత్రులు చాలా మంది పాదయాత్రలు చేస్తా ఉన్నారు, చాలా మంది అనేక వేదికల్లో చెప్తా ఉన్నారు, చాలా మంది అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, కానీ మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఎంత, రాజకీయములు ఎంత, ఆర్థికములు ఎంత, సమానత్వములు ఎంత, సాధికారతలు ఎంత, మనం అభివృద్ధి చెందాలంటే మహిళా సాధికారతలు ఎంత, మన అవసరం ఎంత, మన వాటా ఎంత మనం తేల్చుకోవాలా? మనకు వాళ్ళు తేల్చి మనకు భిక్ష పెట్టాలో? ఈ రోజు మనకు అవకాశం వచ్చింది, ఇది మరి టైము ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుతా ఉన్నా। ప్రియమైన మిత్రులందరికీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ, చిన్న చితక జాతులందరికీ ఏకం కావాల్సిన అవసరం ఉంది। వాళ్ళిచ్చే భిక్ష మనకు అవసరం లేదు, మనం పార్టీని పెట్టుకుందాం, మనం పొలిటికల్ ఫోరం పెట్టుకుందాం, మనం వేదికలు పంచుకుందాం, మనం రాజ్యాధికారాన్ని సాధించుకుందాం। ఆ దిశగా మనం అడుగులు వేయకపోతే మనకు రాబోయే కాలంలో మనకు భవిష్యత్తు లేదన్న సందర్భంగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా। విద్యార్థులారా, మేధావులారా, మీకు కోరుతా ఉన్నా, అనేక పిహెచ్డీలు, అయ్యా గౌరవనీయులు మన మహాదేవుడు బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి భిక్ష చదువు ఒకటే। ఈ విద్యను కనుక మనం ఆస్వాదించిన, ఈ విద్యను మనం చదువుకున్నాం, ఈ మేధావర్గానికి అణగారిన జాతిలో కింది స్థాయిలో గూడాల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। మేధావిగా మనం అయినామంటే పట్టణానికి పట్టుకొని అణగారిన జాతిలో కింది స్థాయిలో గూడాల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। మేధావిగా మనం అయినామంటే పట్టణానికి పట్టుకొని రాజ్యం చూడటం కాదు, రాజ్య పాలన చేయాలి। పేదవాడికి, అణగారిన జాతులకు మనం చేర్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు, ఈ జాతిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉంది, మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది। ఎవడో పార్టీ జెండా కింద, ఎవరో పెట్టిన పార్టీ కింద, అగ్ర కులసులు పెట్టిన పార్టీలో మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు మన వాళ్ళ మోచే నీళ్లు తాగుతామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా। దయచేసి నేను కోరుతా ఉన్నా,
తప్పకుండా మనం రాజ్యాధికార దిశగా వెళ్తాం. ఢిల్లీ నడిబొడ్డు నుంచి మొదలు పెట్టుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు మన ప్రాతినిధ్యం చూడాలి. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకం కావాలి. అందుకోసమే సేవాలాల్ సేన కంకణం కట్టుకుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి తప్పకుండా ఇది రాజ్యాధికార దిశగా రాజ్యం సాధించే వరకు మనందరం సేవాలాల్ సేన పక్షానతో పాటు మిగతా సంఘాలను కలుపుకొని కూడా మిత్రులందరినీ కలుపుకొని ఈ రోజు ఇక్కడే కాదు, రేపు హైదరాబాద్ లోనే కాదు, రేపు ఢిల్లీలో కూడా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. దానికోసం ఈ కార్యాచరణ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఒక అంచనాతో, ఒక ముందు చూపుతో ఈ చదువుకున్న చదువు మామూలుది కాదు. ఈ మేధావి వర్గం మొత్తం మన భవిష్యత్తు నిర్మించడానికి మేము ఉపయోగిస్తామని మరొక్కసారి చెప్పుకుంటూ నేను ముగిస్తా ఉన్నా.